Hello everyone, welcome to my channel Unlimited Gupshup. మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. సో మనం ఇవాళ గప్షప్ ఆఫ్ ద డేలోకి వెళ్ళిపోదాము. ఒకవేళ కనుక ఎవరైనా నా వెయిట్ లాస్ వీడియో చూడలేదు అంటే ప్లీజ్ గో వాచ్ ఇట్, ఎందుకంటే దాని కంటిన్యూయేషన్ నేను ఇవాళ చెప్పబోతున్నాను. అండ్ చాలామంది ఆ వెయిట్ లాస్ వీడియో చూశాక కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో మీరు ఆ వీడియోలో చెప్పినట్టుగానే మీరు ఫాలో అయ్యారా, లేదా ఇంకేమైనా డీటెయిల్డ్గా మీరు ఫాలో అయ్యారా, మేము కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాము, వీ వాంట్ టు బికమ్ ఫిట్, సో వాట్ ఆర్ యువర్ సీక్రెట్స్ మాకు చెప్పండి అని చెప్పి అంటూ ఉన్నారు. సో ఈ వీడియో అంతా is going to be very very informative. Every single point is going to be very crucial because ఇదంతా కూడా నేను నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక రీసెర్చ్ చేసుకున్నాను కాబట్టి వెయిట్ లాస్ కోసం ఎలా అన్నది, అండ్ ఫైనలీ బికాస్ that formula has worked out really well, I am going to share the same with all of you. So get ready. Maybe you might need a book and a pen to make a note of the key points. So avanni meer chestarani nenu anukuntunnanu because I want all of us to become fitter together. With that, without any further delay, let's get started. సో నేను మన టాపిక్ ఎలా స్టార్ట్ చేయబోతున్నాను అంటే, ఫస్ట్ కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, అసలు కొన్ని మిత్స్ అని అంటారు కదా, సో అవేంటి, వాట్ ఆర్ అవర్ హీరోస్, మనం తినే వెజిటేబుల్స్లో మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన వెజిటేబుల్స్ ఏంటి, వాట్ ఆర్ ద ఫుడ్స్ టు అవాయిడ్. సో నేను ఇలా డిఫరెంట్ వాటి మీద నేను ఫోకస్ చేసుకోబోతున్నాను, సో దట్ మీకు ఒక హై లెవెల్ గుడ్ ఐడియా వచ్చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ కమింగ్ టు బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి అంటే, కీ పాయింట్స్ అనమాట ఇవి. దీస్ మైట్ నాట్ బీ జస్ట్ రిలేటెడ్ టు ఫుడ్, బట్ సమ్ ఆఫ్ ద కీ థింగ్స్ దట్ యూ కెన్ ఫాలో. ఫస్ట్ ఏంటి అంటే, మనకంటూ మనం ఒక టార్గెట్ అనేది సెట్ చేసుకోవాలి. నాట్ జస్ట్ ఇన్ వెయిట్ లాస్, అంటే నేను 80 నుంచి 60కి రావాలి అలా కాకుండా, ఇన్ జనరల్ ఆన్ అన్ ఎవ్రీడే బేసిస్ మినిమం 10,000 స్టెప్స్ మనం వాక్ చేయాలి అన్నది ఒక టార్గెట్ మనకి. ఓకే, అది మీరు ఇఫ్ యూ హ్యావ్ ఫిట్నెస్ ట్రాకర్స్, ట్రాక్ ఇట్ ఇన్ యువర్ ఫిట్నెస్ ట్రాకర్స్. లేవు అంటే కూడా నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. మేక్ షూర్ దట్ ఎవ్రీ 1 hour మీరు అలారమో రిమైండర్సో ఎలా ఫోన్లో అయినా పెట్టుకోవచ్చు, లేవండి అండ్ వాక్ ఫర్ 5-10 minutes. సో ఎవ్రీ అవర్ మీరు 5-10 minutes నడిస్తే ఆటోమేటిక్గా 10,000 స్టెప్స్ a day అన్న టార్గెట్ మీరు రీచ్ అవుతారు. అండ్ ఇన్ ద మార్నింగ్ ఒక 30 minutes, నైట్ బిఫోర్ యూ స్లీప్ కనీసం ఒక 10-15 minutes నడిచారనుకోండి, అంటే మనకి ఇక్కడే ఆల్మోస్ట్ 40-45 minutes అవుతున్నాయి కాబట్టి, సో ఆ స్టెప్స్ అన్నది మనకి కవర్ అయిపోతాయి. సో ఫస్ట్ టార్గెట్ 10,000 స్టెప్స్ a day. సెకండ్ అండ్ మోస్ట్ క్రూషియల్ ఏంటి అంటే, యూ షుడ్ బి హైడ్రేటెడ్. బేసిక్గా నాట్ జస్ట్ వెయిట్ లాస్ కోసం అని కాదు, ఫిట్నెస్ కోసం అయినా. నేను కవర్ చేసేవన్నీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు బోత్. సో సెకండ్ పాయింట్ ఇస్ మినిమం 10 glasses ఆఫ్ వాటర్ ఎవ్రీ సింగిల్ డే. అంటే 250 ml ఆఫ్ గ్లాస్. మనం యూజువల్గా తాగేది అంతే ఉండొచ్చు. ఒకవేళ మీరు లీటర్స్లో లెక్క పెట్టుకుంటారు అంటే ఒక 3 to 3.5 liters ఆఫ్ వాటర్ మనం టార్గెట్ చేసుకుని, ఇది కూడా సేమ్ ఫార్ములా. ఎవ్రీ 1-2 hours మీరు ఒక రిమైండరో అలారమో పెట్టుకుంటే అవి ఆటోమేటిక్గా మనకి బజ్ చేస్తే మనం వెంటనే వెళ్ళి ఒక గ్లాస్ వాటర్ అయితే కంపల్సరీగా తాగాలి. సో దట్ ఈస్ వన్ మోర్ సమ్ టార్గెట్స్ అనమాట. అండ్ థర్డ్ అండ్ ద మోస్ట్ క్రూషియల్ థింగ్ ఏంటి అంటే, 8 hours ఆఫ్ స్లీప్ ఒక పర్సన్ బాడీకి ఈజ్ రిక్వైర్డ్. సో 6 to 8 hours ఇస్ ద రికమెండెడ్ టైమ్ ఫ్రేమ్. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ 7 to 8 టార్గెట్ చేయండి. 8 రీచ్ అవుతే వెరీ గుడ్. సో 8 hours ఆఫ్ గుడ్ స్లీప్ ఈజ్ రిక్వైర్డ్. సో మీరు అది ఎలా ప్లాన్ చేసుకుంటారు, దట్ ఈస్ ఆల్ అప్ టు యూ. బట్ దెన్ 8 hours ఆఫ్ స్లీప్ ఈజ్ అ మస్ట్. స్ట్రెస్ ఫ్రీ బ్రెయిన్ ఉంటేనే ఏవైనా కూడా మనకి వర్క్ అవుతాయి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్. నౌ మూవింగ్ ఆన్ టు ద మెయిన్ టాపిక్ విచ్ ఇస్ డైట్. సో మనం ఫుడ్లో ఏం చేంజెస్ చేయాలి. ఒకవేళ కనుక మీరు నా వెయిట్ లాస్ వీడియో చూసింటే నేను చాలా క్లియర్గా చెప్పాను కదా, ఐ స్టాప్డ్ వైట్ రైస్ అండ్ మూవ్డ్ ఇంటూ బ్రౌన్ రైస్ అండ్ మిల్లెట్స్ అని చెప్పి. సో దానికి అటాచ్డ్గానే మెయిన్గా ఏంటి అంటే, ఎనీథింగ్ ఇన్ వైట్ యూ షుడ్ అవాయిడ్. సో ఎనీ ఫుడ్స్ ఇన్ వైట్ అంటే మనకి ఏమొచ్చేస్తుంది, మెయిన్గా సంథింగ్ లైక్ సూజీ, రవ్వ. మనం ఈజీగా చేసేసుకోవచ్చు కదా అని ఫటాఫట్ ఉప్మా చేసేస్తాము 2 minutesలో. బట్ దట్ ఉప్మా ఈజ్ నాట్ గోయింగ్ టు హెల్ప్ అస్ ఇన్ ఎనీ వే.
దాంట్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ అది మన బాడీకి అంతా మంచిది కాదు. దాని బదులు మీరు యాజ్ అ సబ్స్టిట్యూట్ గోధుమ రవ్వ ఉప్మా చేసుకోవచ్చు, బ్రౌన్ రవ్వ బేసిక్గా. దట్ ఈస్ యువర్ సబ్స్టిట్యూట్ ఫర్ యువర్ రెగ్యులర్ వైట్ ఉప్మా. సో దాన్ని కట్ డౌన్ చేసేసేయాలి కంప్లీట్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలానే పాస్తాస్ ఉంటాయి కదా. సో ఈ మధ్య బాగా అందరూ సెమోలినా పాస్తా మేడ్ అవుట్ ఆఫ్ సూజీ. సో ఇఫ్ యూ అబ్జర్వ్ మోస్ట్ ఆఫ్ ద ప్రాసెస్డ్ ఫుడ్స్లో మేడ్ అవుట్ ఆఫ్ సూజీ అని చెప్పి రాస్తుంటారు, బట్ దట్ సూజీ ఈజ్ నాట్ దట్ గ్రేట్. సో దాన్ని కొంచెం తగ్గించుకుంటే మన డైట్లో దట్ విల్ బీ బెనిఫిషియల్. ఓకే, సో అవి సమ్ ఆఫ్ ద సబ్స్టిట్యూట్స్ ఇన్ జనరల్ సింపుల్గా మీకు చెప్పాను. Then let us move into the heroes in our vegetables, which is very important. Make a note of all these vegetables, so whenever you go out for vegetable shopping, try to focus on these items more. So first vachesindi is capsicum. Anything in capsicum, red, yellow, green, any of these capsicums are really good. They're good in fiber and వాటిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల అండ్ దే ఆర్ ఆల్సో లెస్ ఇన్ క్యాలరీస్. అందుకు మనం దాంతో ఏ కాంబినేషన్తో ఎలా చేసుకున్నా కూడా మనం క్యాప్సికమ్ని మన డైలీ ఫుడ్లో యాడ్ చేసుకుంటే ఇట్ విల్ బీ అ బిగ్ బోనస్. ఓకే, దెన్ మూవింగ్ ఆన్ టు బీన్స్ ఆర్ క్లస్టర్డ్ బీన్స్. ఈ రెండిట్లో ఏది తిన్నా కూడా హై ఇన్ ప్రోటీన్. సో డెఫినెట్లీ a vegetable that you should choose. మీకు నచ్చినా నచ్చకపోయినా just make up your mind to have beans. I know గోర్చిక్కుడు అందరికీ నచ్చదు. Clustered beans is not a favorite item for everybody, I know that, but you can try different recipes and include that in your diet. Okay, moving on is sorakai. If I'm not wrong, హిందీలో లౌకి అంటారు అనుకుంటా. సో సొరకాయ, బీరకాయ అండ్ కుకుంబర్. సో బేసిక్గా లౌకి, తురై and anything in cucumber, green cucumber, yellow cucumber. So these items are very good. Again, they are rich in water content. So even if you have a small cup of these, it will fill your stomach. దాని వల్ల మీకు తొందరగా ఆకలి వేయదు. అందుకు ఇవి డెఫినెట్గా మీరు పర్చేస్ చేసుకోవాల్సిన వెజిటబుల్స్. దెన్ మూవింగ్ ఆన్ ఇస్ క్యారెట్స్, peas is also very good. So you can add it in any form. Even if you are doing a regular brown rava upma, you can add peas into your upma because it's going to balance your diet anamata. So adi. Then moving on is broccoli. If you get it, well and good. Techukunna ventane within 3-4 days meer consume cheskunte better. Otherwise broccoli will turn yellow and it is not good for us, good for our health. So when it is green and when it is fresh, direct ga make use of it. There are many recipes for broccolis. You can try all of them. You can do a broccoli paratha, లేదా సింపుల్గా సాటే చేసుకుని బ్రాకలీ తిన్నా కూడా విత్ అదర్ వెజిటబుల్స్ లైక్ క్యాప్సికమ్, ఇట్ ఈస్ గుడ్. సో ద రెసిపీస్ ఆర్ అప్ టు యూ. ఆఫ్ కోర్స్ ఐ విల్ ఆల్సో ట్రై టు కమ్ అప్ అండ్ షోకేస్ ద రెసిపీస్ దట్ ఐ ఇన్వెంటెడ్ ఇన్ మై వెయిట్ లాస్ జర్నీ, సో దట్ మీరు కూడా అవి ట్రై చేయొచ్చు. బట్ అదర్వైజ్ సో బ్రాకలీ. Then moving on is tomato. Tomato is again very good, antioxidant laga panchestundi. It's, it will balance that citrus in our diet. It will balance anduku tomatoes. Then moving on, we have green leafy vegetables. Green leafy vegetables lo meer ఏ vegetable consume చేసుకున్నా no problem. To top it, obviously spinach. మీరు చూసే ఉంటారు ఎక్కడైనా కూడా spinach is very good. Then we move on to totapura kani, you call it as amarnath leaves, right? Again very good in protein content. So amarnath leaves and pretty much ive andi vegetables lo. Beetroot kuda meer add chesukochu as salad and even white radish, mullangi. So ivi are good salad related items. Nenu anni heroes of the vegetables cheppesanu kada. I hope you made a note of it. If not, please pause wherever required in my video and just make a note of these vegetables and consume them in more quantity as compared to the other vegetables. Okay, then moving on to some of the other foods which we can focus on, mainly for breakfast or snack time. Em teesukovali annadi nenu meeku cheptanu. సో ఒకటి డెఫినెట్గా ఓట్స్ అండి. ఓట్స్లో కూడా మనకి చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. కొంతమంది ఓట్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ వెయిట్ లాస్ అంటారు, కొంతమంది ఓట్సే వెరీ గుడ్ అంటారు. బట్ ఎనీథింగ్ ఇఫ్ యూ ఈట్ ఇన్ అ మోడరేట్ లెవెల్ ఇట్ ఈస్ గుడ్. సో గో ఫర్ ఓట్స్. ఓట్స్లో కూడా డిఫరెంట్ రెసిపీస్ యూ కెన్ ట్రై అవుట్. దెన్ వీ హ్యావ్ పోహా.
పోహా is also a very good item, the అటుకులు. ఎందుకంటే అవి ప్రాసెస్ అయ్యి వస్తాయి కదా, ఇట్స్ నాట్ ప్యూర్ వైట్ రైస్, వాటి ప్రాసెసింగ్ వేరు ఉంటాయి కాబట్టి అది చాలా మంచిది అటుకులు. సో అవి ఇన్ ఎనీ ఫార్మ్ యూ కెన్ కన్జ్యూమ్, ఐదర్ యూ కెన్ డూ ఉప్మా విత్ ఇట్, ఆర్ యూ కెన్ ఆల్సో మిక్స్ ఇట్ ఇన్ మిల్క్ అండ్ హ్యావ్ ఇట్. సో అగైన్ చాయిస్ ఇస్ అప్ టు యూ. దెన్ మూవింగ్ ఆన్, వీ హ్యావ్ బ్రౌన్ బ్రెడ్ ఆర్ మల్టీగ్రెయిన్ బ్రెడ్. మన రెగ్యులర్ మిల్క్ బ్రెడ్ని కొంచెం అవాయిడ్ చేస్తేనే బెటర్. చెప్పా కదా, ఎనీథింగ్ ఇన్ వైట్ ఈజ్ బెటర్ టు అవాయిడ్. సో అవాయిడ్ మిల్క్ బ్రెడ్, substitute or move into ragi bread or multi-grain bread or brown bread. So please make a note of it. So whenever you go for grocery shopping, grab those instead of milk bread. Okay, I know milk bread is sweet and tasty, the others are not, but there are always recipes to turn it around. Okay, apart from that, నేను మెయిన్గా వెజిటబుల్ ఫుడ్ మీద ఫోకస్ చేస్తున్నాను, ఎందుకంటే ఐఎమ్ అ వెజిటేరియన్. సో మోస్ట్లీ అన్ని వెజీ థింగ్స్ మీరు చూస్తూ ఉంటారు. అండ్ మూవింగ్ ఆన్, ఫర్ వెజిటేరియన్స్ ఎస్పెషల్లీ వీ నీడ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ ప్రోటీన్. సో వేర్ డూ వీ హ్యావ్ మోర్ అండ్ ప్రోటీన్? నేను చెప్పిన వెజిటేబుల్స్ కాకుండా వీ ఆల్సో హ్యావ్ గుడ్ ప్రోటీన్ కంటెంట్ ఇన్ పన్నీర్ అండ్ మూంగ్ దాల్. So moong dal can be either green full dal or chilka wala dal, anything is fine. Basically pesarettu. Okay, so pesarettu is very good for our health, and different recipes you can try with moong dal. You can mix it in whatever item you want, or danto kuda meer salad cheskoni chudochu. So moong dal is a big plus. And paneer, ప్రొవైడెడ్ యూ ఈట్ ఇన్ కరెక్ట్ క్వాంటిటీస్, మరీ ఎక్కువ కాకుండా లైట్గా పన్నీర్ కూడా తీసుకుంటే అది కూడా మనకి చాలా బెనిఫిట్గా ఉంటుంది. దెన్ మూవింగ్ ఆన్ టు స్నాక్స్ అనమాట. సో మనకి ఆకలి వేస్తూ ఉంటుంది కాబట్టి మధ్యలో, అండ్ మనము మంచి చేయడానికి చిప్స్ అలా ఏవో ఒకటి తినేస్తూ ఉంటాం. అది కాకుండా ఎనీ రెసిపీ మేడ్ అవుట్ ఆఫ్ గ్రౌండ్ నట్. ఓకే, పల్లి ఈజ్ అగైన్ good in fiber, good in protein. So palli is a must have, and దాన్ని ఓవర్గా తినకూడదు. ఎనీథింగ్ ఇన్ మినిమల్ క్వాంటిటీ ఇస్ గుడ్. సో మీరు పల్లి చిక్కీయో ఏమైనా ఇంట్లో చేసుకోగలిగితే గుడ్, లేదా ఎనీథింగ్ బేస్డ్ అవుట్ ఆఫ్ గ్రౌండ్ నట్ ఇస్ గుడ్, ఆర్ ఇన్ ఫ్యాక్ట్ జస్ట్ రోస్టెడ్ గ్రౌండ్ నట్, పల్లిని అలా ఫ్రై చేసుకుని అవి ఒక హ్యాండ్ఫుల్ తిన్నా కూడా అది ఇచ్చినంత ఎనర్జీ ఇంకొకటి ఇవ్వదు మనకి. సో గ్రౌండ్ నట్. అండ్ వాట్ ఎల్స్ డూ వీ హ్యావ్ సెసమే అంటే తిల్తో చేసే లడ్డూజో ఆర్ ఇలా ఏమంటారు పాపడ్ టైప్ కూడా వస్తున్నాయి ఈ మధ్య, తిల్ బేస్డ్, సెసమే బేస్డ్. సో దట్ ఈస్ ఆల్సో గుడ్. దెన్ ఈవెన్ కాక్రాస్ ఆర్ గుడ్ అంటారు. సో గుజరాతీ వాళ్ళది, దట్ ఈస్ ఆల్సో ఫైన్, యూ కెన్ హ్యావ్ ఇట్. దెన్ మఖానా, ఇది నేను నా డైట్ ఫుడ్లో నాకు నచ్చిన రీసెంట్ ఐటమ్ ఏంటి అంటే మఖానా. అది ఇలా రౌండ్ బాల్స్ లాగా ఉంటాయి, క్రిస్పీగా. సో అది జస్ట్ నెయ్యిలో కొంచెం వేయించుకుని, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ గరం మసాలా, ఇఫ్ యూ యాడ్ ఇట్ అండ్ యాడ్ సమ్ సాల్ట్ అండ్ హ్యావ్ ఇట్, ద టేస్ట్ ఇస్ ఆల్సో గుడ్. Plus again a very good filling anamata for our stomach, so that is good. So that's a new snack which I liked very recently. So makhana, do shop for it. I'm sure you will also like it. Prepare it in a right way and I'm sure you will also like it. So that is with respect to food, and I hope you got a good idea on what foods we should actually focus on. Now let us move on to the timetable, which is the most crucial thing. ఎలా ఫాలో అవ్వాలి టైమ్ లైన్స్ అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. అయితే ఫస్ట్ మనము ఐ స్టార్ట్ ఫ్రమ్ ద మార్నింగ్. యూజువల్గా మనం లెట్స్ అజ్యూమ్ వీ గెట్ అప్ ఎట్ 6 o'clock in the morning, or even maybe let's say 7. So the first thing that you should do is you should have a glass of warm water as soon as you get up without brushing your teeth. Okay, so this warm water lo you can either mix జీరా. సో జీరా వేసి మీరు వాటర్ని బాయిల్ చేసుకోండి. లేదు అంటే మీ దగ్గర యాపిల్ సైడర్ వెనిగర్ ఉంది అంటే ఐఎమ్ రికమెండింగ్ జస్ట్ 2 tablespoons, నాట్ మోర్ దెన్ దట్. డూ నాట్ ఓవర్ డూ ఎనీథింగ్. సో మీరు వార్మ్ వాటర్ ఆర్ రెగ్యులర్ వాటర్లో కూడా 2 tablespoons ఆఫ్ యాపిల్ సైడర్ వినిగర్ యాడ్ చేసుకుని స్టార్ట్ దిస్ యాజ్ యువర్ డ్రింక్ ఆఫ్ ద డే ఇన్ ద మార్నింగ్ యాజ్ సూన్ యాజ్ యూ గెట్ అప్ వితౌట్ బ్రషింగ్ యువర్ టీత్. The reason why I am stressing before brushing your teeth is because
నేను చేస్తున్న రీసెర్చ్ ప్రకారం. సో మనము ఆల్మోస్ట్ ఒక స్ట్రెచ్ ఆఫ్ 8 hours పడుకుంటే ద సలైవా ఇన్ యువర్ మౌత్ ఇట్ హ్యాస్ వెరీ గుడ్ ఏమంటారు, మనకు బాడీకి కావాల్సిన గుడ్ విటమిన్స్ లాగా ఏవో జనరేట్ అవుతాయట. అందుకని మంచిది అంటారు. సో నేను అది చేంజ్ చేసుకున్నాను యాజ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ స్టైల్. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ హెల్ప్ ఆర్ ఇట్ డిడ్ంట్ హెల్ప్, బట్ ఐఎమ్ స్టిల్ ఫాలోయింగ్ ద సేమ్ థింగ్ and it is working well for me. So before brushing your teeth, just have a glass of warm water, then you can go and happily brush your teeth. After that, then have at least 4 or 5 badam, soaked badam. So overnight మీరు బాదం సోక్ చేసేసుకోండి అండ్ అది మీరు కన్జ్యూమ్ చేసుకున్నాక డూ వర్కౌట్ at least for 30 minutes or 40 minutes every single day. You have to work out. అది వాకింగ్ అయినా అవ్వనియండి ఆర్ ఇంకేమైనా ఎక్సర్సైజెస్ అయినా అవ్వనియండి. సో బిఫోర్ యువర్ వర్కౌట్ కన్జ్యూమ్ ఆల్మండ్స్. సో దట్ ఈస్ యువర్ మార్నింగ్ 6 to 8 o'clock టైమ్ జోన్లో అదనమాట. So once you're done with your workout, if you have anything related to protein drinks, have it. లేదు అంటే నేను సజెస్ట్ చేసిన టిఫిన్స్ ఏవైతే నేను ఓట్స్ రిలేటెడ్ ఆర్ మల్టీగ్రెయిన్ ఆర్ మిల్లెట్స్ రిలేటెడ్ ఆర్ బేస్డ్ ఉన్న టిఫిన్స్ ఏవైనా కూడా మీరు తినచ్చు. నో రెస్ట్రిక్షన్ ఇన్ దట్ అట్ ఆల్. అండ్ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్ at 9 to 9:30. So that's the time frame you need to target. Okay, our day starts at 6, so 9 to 9:30 is our tiffin slot. Do not miss tiffin. There's always this famous quotation gada, have your breakfast like a king ani. So you should definitely have breakfast. Do not skip it. If you're not used to having breakfast, change your routine, have breakfast. So because that adds a lot of value to you, because that food should be protein rich and that is what is going to keep your entire day good anamata. So morning 9 to 9:30 is your slot for breakfast. Then at 11 o'clock, if you're hungry, okay for fruit juice or a small bowl of fruits, but otherwise you can skip it. You can go directly to your lunch, which is at 12:30. Lunch portions kuda ela undali ani nenu maybe in my next upcoming videos I will show, but make sure that you have lunch in a small plate and not a big plate, so that whenever you want, meeku kavalsinanta scoop you will serve and you eat. You don't overeat, and always try to start your lunch with a salad. So salad ante fancy salad avvakarledu. It can be a cup of mixed vegetables like cucumber, carrot, radish, beetroot. So these are the 4 vegetables నేను already చెప్పాను కదా. So start your lunch with a salad first, a cup of salad, and then మీరు కర్రీ క్వాంటిటీ ఎక్కువ చేసుకోండి, రైస్ ఆర్ రోటీ క్వాంటిటీ తగ్గించేసేయండి. 2 roti is good, or a cup of brown rice or even millets is good. Don't overdo. Your stomach will definitely fill. You are not going to starve, ఎందుకంటే మనం ఆల్రెడీ వాటర్ రిచ్ వెజిటబుల్స్తో స్టార్ట్ చేసాం కాబట్టి అవి ఆటోమేటిక్గా మన స్టమక్ని కూడా ఫిల్ చేసేస్తాయి. అండ్ హ్యావ్ మోర్ ఆఫ్ కర్రీస్. సో కర్రీ మీరు ఇప్పటివరకు 2 scoops చేసుకుంటే దాన్ని 4 spoons డబుల్ చేసుకోండి అండ్ రైస్ క్వాంటిటీని తగ్గించేసుకోండి. దట్స్ యువర్ లంచ్. అండ్ ఇక్కడ వచ్చేసింది మెయిన్ పాయింట్. చాలామందికి లంచ్ చేసేటప్పుడు వాటర్ తాగే అలవాటు ఉంటుంది. సో మీరు అది అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఎందుకు అంటే మనం తింటున్నప్పుడు వాటర్ సిప్ చేస్తూ ఉంటే అది డైజెషన్ని సరిగ్గా చేయనివ్వదు. ఓకే, అది అలానే గల్ప్ లాగా వెళ్ళిపోతూ ఉండేటప్పటికి ఫుడ్ లోపల మనకి స్టమక్లో సరిగ్గా మెటబాలిజం అవ్వదు. అందుకు ఇట్ ఈస్ బెటర్ యూ అవాయిడ్ హ్యావింగ్ వాటర్ వైల్ యూఆర్ హ్యావింగ్ లంచ్. లంచ్ ముందు 1 hour ముందు మీరు 2 glasses ఆఫ్ వాటర్ తాగండి, దట్ ఈస్ వెరీ గుడ్. బట్ లంచ్ అప్పుడు తాగద్దు. లంచ్ అయిపోయిన ½ an hourకి మీరు వాటర్ తాగండి. ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. సపోజ్ మనం ఇప్పుడు పప్పు రుబ్బుతున్నాం అనుకోండి మిక్సీలో. మనం ఫస్టే వాటర్ పోసేస్తే ఏమవుతుంది? పప్పు సరిగ్గా నలుగుతుందా? నలగదు. అది అలా కచ్చా పచ్చా టైప్స్లోనే ఉంటుంది. బట్ అదే మీరు ఫస్ట్ పప్పుని కొంచెం రుబ్బేశాక వాటర్ పోస్తే అది ఎంత బాగా బ్లెండ్ అయిపోతుంది. ఇట్స్ ద సేమ్ కాన్సెప్ట్ ఈవెన్ ఫర్ అవర్ బాడీ. సో అంతా అయిపోయిన 30 minutes తర్వాత హ్యావ్ అ గ్లాస్ ఆఫ్ వాటర్, దెన్ యువర్ మెటబాలిజం విల్ ఇంక్రీజ్. And for weight loss or fitness, whatever it is, metabolism takes the highest precedence. Adi manam ela increase cheskovali annadi important. So this is one tip. Make a note of it. I am following it. It is working really well. Okay, so ayipindi 12:30 we finished our lunch. Then next moving on is 4 o'clock. Have a cup of tea, absolutely no problem. Have a cup of green tea, no worries.
లేదు అంటే హ్యాపీగా వామ్ వాటర్లో హనీ, జింజర్ అండ్ లెమన్ ఈ 3 కూడా యాడ్ చేసుకుని ఒక గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్ విత్ దీస్ ఇన్ కాంబినేషన్ యూ హ్యావ్, దట్ ఈస్ గుడ్. ఓకే, సో at 4 o'clock this is what we are going to have. లేదు ఐ ఆమ్ హంగ్రీ అనిపిస్తే కాకరా అని దొరుకుతుంది మనకు బయట, లేదా మఖానా అని చెప్పా కదా, సో మఖానా యూ కెన్ ట్రై యాజ్ అ సైడ్ డిష్ అలాంగ్ విత్ యువర్ టీ. సో దేర్ ఎండ్స్ యువర్ స్నాక్ ఆర్ హై టీ, somewhere between 4 to 5 we are done. And then comes our dinner. Dinner should be the lightest and dinner should be before 8 p.m. Please make it a point, do not go beyond 8 p.m. నేను రీజన్ ఏంటి అన్నది కూడా మీకు చెప్తాను. సో 8 లోపలే మీరు ఫినిష్ చేసేసుకోండి మీ డిన్నర్. కీప్ ఇట్ వెరీ లైట్, మేబీ హ్యావ్ 1 రోటీ ఆర్ మేబీ హ్యావ్ స్నాక్స్ లైక్ ఓట్స్ ఉప్మా ఆర్ పోహా ఆర్ గోధుమ రవ్వ ఉప్మా. సో ఇవి టార్గెట్ చేసుకోండి, హెవీ ఫుడ్కి వెళ్ళొద్దు. నన్ను అడిగితే రోటీ కూడా అవాయిడ్ చేయండి, నేనైతే అవాయిడ్ చేసేసాను. సో నైట్ టైమ్ ఐ డోంట్ హ్యావ్ రైస్, ఐ డూ నాట్ హ్యావ్ రోటీ బికాస్ దే బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. వాటిలో కార్బ్స్ ఎక్కువ ఉంటాయి, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ అస్ ఇన్ ఎనీవే. సో ఐ షిఫ్టెడ్ టు సమ్ కైండ్ ఆఫ్ స్నాక్స్ ఆర్ టిఫిన్స్ ఆర్ సాలడ్స్ ఆర్ ఈవెన్ సూప్స్. Soups are also very good. So మీరు రీసెర్చ్ చేసుకుని soups you can do it, or do wait for my upcoming videos because there are some interesting recipes that are going to come when it comes to soups that I'm going to share with you. So that is your dinner and it is before 8 p.m. Okay, reason చెప్పేస్తాను మీకు. ఇప్పుడు 8 p.m. లోపు మనం డిన్నర్ ఫినిష్ చేసేసుకున్నాం అనుకోండి, వెన్ ఆర్ వి స్టార్టింగ్ అవర్ బ్రేక్ఫాస్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock. అంటే నీకు 8 to 9 మధ్యలో మనకు ఆల్మోస్ట్ క్లోజ్ టు 12 hours వరకు వచ్చేసింది, రఫ్లీ అరౌండ్ 10 to 14 hours మధ్యలో అనుకోండి. దీనివల్ల ఏమవుతుంది, వీఆర్ టిక్కింగ్ అ కాన్సెప్ట్ కాల్డ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని మీరు అందరు చాలా వినే ఉంటారు కదా. సో మనం స్పెషల్గా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఈ టైం టేబుల్ ఫాలో అవుతాయి. ఈ టైం, ఈ 10 to 12 hours ఏదైతే మనకి ఉందో గ్యాప్, దట్ హెల్ప్స్ అవర్ బాడీ టు డైజెస్ట్ ద ఫుడ్ వెరీ వెల్. సో మనం మార్నింగ్ నుంచి తిన్నవన్నీ కూడా ఇంత టైం మనము మన స్టమక్కి ఇస్తే ప్రాపర్ మెటబాలిజం అయిపోతుంది అండ్ దట్స్ బిగ్ బెనిఫిట్. అందుకే ఐ ఆమ్ షూర్ మీరు ఇప్పటివరకు ఏమైనా వెయిట్ లాస్ వీడియోస్ చూస్తుంటే ఎవ్రీబడి స్ట్రెస్సెస్ ద ఫ్యాక్ట్ దట్ యూ ఫినిష్ యువర్ డిన్నర్ బిఫోర్ 8. So what is the reason? This is the reason. So we want our metabolism to increase. So this is what we are supposed to do. I hope you have understood it very well అని అనుకుంటున్నాను. సో ఇదండి ద మెయిన్ బెస్ట్ ప్రాక్టీసెస్. కానీ ఇవన్నీ మిత్స్ అని చెప్పా కదా. సో ఒక మిత్ ఏంటి అంటే అందరూ అనుకుంటారు దట్ ఇఫ్ యూ ఈట్ బనానాస్, ఫ్రూట్స్లో స్పెషల్లీ బనానాస్ తింటే అది ఫ్యాట్ గెయిన్ అవుతుంది, అది ఇది అంటారు. But nothing like it. One banana a day is not going to harm you at all. Any fruit a day is good, but make sure you have a fruit in your diet. And fruits lo kocheste best fruits are watermelon. Again, the reason being it has very good water content that fills your stomach and it is very good for us. So watermelon tinachu, banana tinachu, apple aithe cheppakkarledu, apple. So there is no restriction. Anything in your fruits is absolutely good. మీరు ఎక్కువ ఏం ఆలోచించక్కర్లేదు. అండ్ ఇంకొక మిత్ కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, విచ్ ఇస్ మెయిన్లీ అబౌట్ డైరీ ప్రోడక్ట్స్. సో చాలామంది మిల్క్ది ఎక్కువ తాగకూడదేమో, కర్డ్ ఎక్కువ తాగకూడదేమో, ఎక్కువ తినకూడదేమో అని అనుకుంటూ ఉంటారు. అబ్సల్యూట్లీ జీరో అండి. If you'll go and do some research, you yourself will get to know that perugu or buttermilk low protein content is high and carbohydrate is less. So if our body needs more proteins, then curd or dahi is the way to go. So night అందుకే అంతగా ఆకలిస్తే 10 o'clock ఒక గ్లాస్ బటర్ మిల్క్ తాగి కూడా పడుకోవచ్చు. దానివల్ల మనకి ఏం ప్రాబ్లమ్ ఉండదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేనేం చేసేదాన్నో కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో మార్నింగ్ నేను ఒకవేళ ఒక చిన్న కప్ ఆఫ్ ఓట్స్ ఉప్మా తిన్నాను అనుకోండి, ఐ ఫినిష్ మై బ్రేక్ఫాస్ట్ విత్ 2 spoons ఆఫ్ కర్డ్. ఎందుకు అంటే ఇట్ విల్ బ్యాలెన్స్ దట్ ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ ఇన్ అవర్ బాడీ. సో మనం ఆ బ్యాలెన్స్ తీసుకురావడం అనేది ఇంపార్టెంట్. అందుకని యూ డోంట్ హ్యావ్ టు వరీ ఎట్ ఆల్. కర్డ్, ఎనీథింగ్ రిలేటెడ్ టు డైరీ ఈజ్ ఫైన్. జస్ట్ డోంట్ ఓవర్ డూ ఇట్. ఓవర్గా చేస్తేనే ఏదైనా మనకి అది ఇట్ మైట్ ఇంపాక్ట్ ఇన్ అనదర్ వే. ఏదైనా ఇన్ మినిమల్ ఈజ్ వెరీ గుడ్. సో
సో ఐ హోప్ యూ గాట్ అ వెరీ గుడ్ ఐడియా. మీరు కూడా కొన్ని నోట్స్ తీసుకునే ఉండుంటారు అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇవంతా నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లైక్ ఐ ఆల్రెడీ మెన్షన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ అన్ని పాయింట్స్ మీకు గుర్తున్నాయి కదా. ఇంకా ఇన్ మై మోర్ అప్కమింగ్ వీడియోస్ దీని మీద ఇంకా డీటెయిల్డ్గా కొన్ని క్రూషియల్ పాయింట్స్ కూడా నేను మీకు డిస్కవర్ చేస్తూ ఉంటాను ఇన్ మై జర్నీ దట్ ఐ హ్యాడ్ ఇన్ మై వెయిట్ లాస్ జర్నీ. సో stay tuned to listen and maybe even implement all of these things if you want to become fit. And ఇంకా మీకు వెయిట్ లాస్ రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా మీరు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, సో దట్ ఐ విల్ హ్యావ్ అ వెరీ గుడ్ ఐడియా ఆఫ్ వాట్ దోస్ క్వశ్చన్స్ ఆర్. అండ్ నెక్స్ట్ టైం నేను నా కంటెంట్ చేసుకునేటప్పుడు వాటి మీద నేను బాగా ఫోకస్ చేసుకుని మీకు చెప్తాను. సో అదండి. అండ్ బిఫోర్ ఐ కన్క్లూడ్ ఒక చిన్న టాపిక్ మీద వదిలేసి వెళ్ళిపోతాను. సో ఐ డిస్కవర్డ్ సంథింగ్ కాల్డ్ as creating confusion in our body while we are eating in diet. సో ఒకవేళ ఎవరికైనా ఈ కన్ఫ్యూజన్ అన్న కాన్సెప్ట్ మీద ఐడియా ఉంది అనుకుంటే ఖచ్చితంగా మీరు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. దీని మీద నేను డీటెయిల్డ్గా ఇన్ మై అప్కమింగ్ వీడియోస్ I will surely cover. So until then, stay tuned. Let's get fit together. So keep watching for more and more interesting content. Bye everyone.